కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చిందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఇక 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర వీఆర్ఏల జేఏసీ చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక జీవో నెంబర్ 81 ప్రకారం 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏల ఉద్యోగాలను వారసులకు ఇవ్వాలన్నారు. న్యాయబద్ధంగా 3797 మంది వారసులు ఉద్యోగాలకు అర్హులన్నారు. వీరికి ఉద్యోగాలిస్తే రెవెన్యూ శాఖ బలోపేతంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుందన్నారు ఆర్ కృష్ణయ్య. మీది 3797 మంది మాత్రమే ఉన్నారు. మీరు కూడా నిరుద్యోగులు. మీరేం వేరే దేశం నుంచి రాలేదు, మన దేశం వాళ్ళు. ఈ ఉద్యోగులకు డిమాండ్, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ న్యాయమైంది. ముఖ్యమంత్రికి చెప్తే తప్పనిసరి ఆయన ఒప్పుకుంటాడు. వీఆర్ఏ ఉద్యోగాలకు లేదా వీఆర్ఏ ఉద్యోగాలంటే కావరు మా స్కూల్ రవి. అది 90 ఏళ్ళకి రిటైర్మెంట్ కాదు, చనిపోయినా ఇప్పుడే రిటైర్మెంట్ దానికి. కాబట్టి 61 సంవత్సరాలు అనే ప్రతిపాదిక చాలా తప్పు. ఆ ప్రభుత్వానికి అది తప్పు. ముఖ్యమంత్రి దృష్టికి అది ఓనట్లుంది. నేను తప్పనిసరి ముఖ్యమంత్రి తోటి పర్సనల్గా మీకోసం మాట్లాడతా. 3797 మంది అంటే దాదాపు 3800 మంది కుటుంబాలకు లాభం అవుతుంది, న్యాయం జరుగుతుంది. రెండవది వీఆర్ఏ ఉద్యోగాలల్లో 61 సంవత్సరాలు అనేది ఏ ప్రతిపాదిక మీద ఇచ్చారు. ప్రతి ఇంట్లో జాతకం ఏంటిది ఎవరికి వీఆర్ఓకి తెలిసినది. ఊరు జాతకము ప్రతి ఇంటిది, ప్రతి గ్రామంది.